నేనే మేస్తిరే నిరుపేదల పాలిటి పెన్ డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే అలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే ఒక 2 ప్రీసెట్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ప్రీసెట్ ఏమంటే ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఒకసారి అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏమంటే ఇక్కడైతే మనకైతే కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి. ఈ ఫొటోస్ని మనం ఏం చేయాలంటే ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఫోటో రీప్లేస్ ఎలా పెట్టుకోవాలి నేను చెప్తా చూడండి. ఫస్ట్ అయితే ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి అయితే ఇక్కడ నుంచి అయితే మీరైతే కొన్ని ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు నేను సపోజ్ చూడండి ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను. నేను ఈ ఫోటో అయితే యాడ్ చేసి యాడ్ మీద అయితే క్లిక్ చేశాను. మనకి ఇదైతే కొంచెం ఆటోమేటిక్గా సెట్ అయింది. కొంచెం అయితే ఈ విధంగా డ్రాగ్ చేసుకొని పక్కకి మనకి ఇక్కడ చూడండి పైన అయితే హ్యాండ్ సింబల్ అయితే కనిపిస్తూ ఉంది. దానికోసం మనం ఏం చేయాలంటే ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకున్నామంటే ఇక్కడ చూడండి హ్యాండ్ సింబల్ అయితే పోయింది. ఈ విధంగా అయితే చేసుకోండి. సెకండ్ సేమ్ ఇదే విధంగా ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇదే విధంగా అయితే వేరే ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడు నేను సపోజ్ చూడండి ఈ ఫోటోనే పెడుతున్నాను. యాడ్ మీద అయితే క్లిక్ చేశాను. యాడ్ మీద క్లిక్ చేస్తే ఒకసారి మనకి కింద అయితే చూడండి కింద అంత సరిగ్గా అయితే రాలా కదా. మనం ఏం చేయాలంటే మళ్ళీ ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి ఈ విధంగా అయితే షేప్ అయితే కొంచెం అయితే ఇంక్రీజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది, డిక్రీజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా డిక్రీజ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ వైలోకి వెళ్ళేసి ఒకసారి అయితే మనం అయితే ఇంక్రీజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వైలోకి వెళ్ళేసి అయితే ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత కొంచెం డౌన్ చేసామంటే ఇప్పుడు మనకైతే కొంచెం పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఈ విధంగా అయితే మీరైతే కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఏం చేస్తుంటే టోటల్ ఫొటోస్ అనేది ఈ విధంగా మీరైతే అడ్జస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక 3 ఫొటోస్ అయితే కలిపి ఉన్నట్టయితే పక్కకు స్క్రోల్ చేశారంటే 3 ఫొటోస్ కలిపి ఉన్నట్టయితే ఉంటాయి. ఇవన్నీ వదిలేయండి. దాని తర్వాత ఏమంటే 3 ఫొటోస్ వరుసగా కలిపి ఉన్నట్టు ఉంటుంది. దానికి ముందు మీరు ఏం చేస్తారు వీటిలన్నిటిలో ఈ విధంగా అయితే ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకుని నేను జస్ట్ 2 మాత్రమే చూపించాను. ఇప్పుడు ఈ 3 మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఒక గ్రూప్ మీద అయితే క్లిక్ చేయండి. గ్రూప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ మీడియాలోకి వెళ్ళేసి ఇప్పుడు మనం అయితే ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఎలా రీప్లేస్ పెట్టుకోవాలో నేనైతే ఇప్పుడైతే చూపిస్తే చూడండి క్లారిటీగా అయితే. సపోజ్ మనమైతే ఒక ఫోటో అయితే తీసుకుందాం. ఈ ఫోటో అయితే తీసుకుందాం. యాడ్ మీద అయితే క్లిక్ చేద్దాం. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కొంచెం పైకి అయితే అడ్జస్ట్ చేసుకుందాం. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా కొంచెం డిక్రీజ్ చేసుకుందాం. మనకైతే అదైతే కొంచెం సెట్ అయ్యే ఫోటోనే కాబట్టి మనమైతే ఈ విధంగా డిక్రీజ్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకుందాం. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోండి. మీరు ఫస్ట్ ఏ ఫోటో అయితే యాడ్ చేస్తారో సేమ్ అదే ఫోటో మీరు టోటల్ ఫొటోస్కి అయితే యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ ఒక ఫోటో అయితే యాడ్ చేస్తారు ఈ ఫోటోనే మనం 3 ఫొటోస్కి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే కొంచెం బాగుండాలంటే 3 ఫొటోస్కి యాడ్ చేయండి. బట్ మనకి మీకు కలర్ డిఫరెంట్ కావాలంటే చూడండి ఇప్పుడు మనకి డిఫరెంట్గా ఉందిగా కొంచెం అయితే సరిగ్గా లేదు. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే సెకండ్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి మళ్ళీ దీనైతే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మళ్ళీ సేమ్ ఇప్పుడు మనం ఏ ఫోటో అయితే పెట్టామో ఆ ఫోటో అయితే నేనైతే మళ్ళీ మార్చుకునేస్తాను. ఇప్పుడు చూడండి యాడ్ మీద అయితే క్లిక్ చేస్తా. దీని అయితే కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకునేస్తా పైకి అయితే. నెక్స్ట్ ఏం చేస్తా అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతా. ఇదే విధంగా సేమ్ మీరైతే థర్డ్దిగా నేను చేసేయండి. ఈ విధంగా అయితే మీరైతే ఒకే ఫోటోని అయితే మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఒక ఫోటోనే పెట్టుకుంటే బాగుంటుంది. మీరు డిఫరెంట్ ఫొటోస్తో పెట్టుకుంటే మనకైతే అంత సరిగ్గా అయితే రాదు. ఇప్పుడు చూడండి దీని మీద క్లిక్ చేసుకుని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకో ఫోటో సేమ్ అదే ఫోటో అయితే తీసుకోండి. ప్రతి ఒక్కటి ఒకే ఫోటో అయితే తీసుకుంటే బాగుంటుంది. ఇక చూడండి పైన అయితే ఏ విధంగా అయితే సెట్ చేసుకుందాం. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే బ్యాక్ అయితే వచ్చేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి మనకైతే కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఒకసారి ఈ విధంగా అయితే టోటల్గా పెట్టుకునేయండి. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే మీకు బ్యాక్ సైడ్ అయితే లిరిక్స్ అయితే ఉంటుందిగా. ఈ లిరిక్స్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లిరిక్స్ అయితే ఓపెన్ చేయండి. లిరిక్స్ ప్రీసెట్ అయితే ఈ లిరిక్ ప్రీసెట్లో ఏమంటే నేనైతే ఒక ఫాంట్ అయితే యూస్ చేశాను. ఈ ఫాంట్ నేను ఆల్రెడీ చాలాసార్లు అయితే ఇచ్చిన ఫాంటే. మీకు ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి అయితే నేను ఆల్రెడీ చెప్పాను. ఈ ఫాంట్ నేమ్ వచ్చి హైజాక్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఈ ఫాంట్ని మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. నేను చాలా వీడియోస్లో అయితే ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలని నేను చెప్పాను. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేనైతే ఈసారి అయితే చెప్పడం లేదు. ఇప్పుడు ఏం చేస్తా అంటే సెలెక్ట్ ఆల్ లేయర్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూడండి కాపీ 11 లేయర్స్ అని చెప్పేసి ఉందిగా. ఈ విధంగా కాపీ 11 లేయర్స్ మీద క్లిక్ చేసుకొని బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తా అంటే దీనికి ముందుగా మనం ఏం చేయాలంటే జస్ట్ మన లిరిక్స్ మాత్రం కాపీ చేసుకున్నాం. ఇక్కడ పేస్ట్ చేయకూడదు. ఈ ఫుల్ ప్రాజెక్ట్లో మీరైతే పేస్ట్ చేయకండి. దాని ముందు మనం ఏం చేయాలంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక చూడండి మీడియాలోకి వెళ్ళేసి మనమైతే ఒక వీడియో అయితే ఉంటుంది.
ఆ వీడియో అయితే మనమైతే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి నేనైతే చూపిస్తాను చూడండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇప్పుడు చూడండి ఒకసారి అయితే వీడియో అయితే చూద్దాం. నేనైతే ఒక వీడియో అయితే ఇస్తాను. ఈ వీడియోని మీరు ఏం చేస్తారంటే ఆ వీడియో అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను సపోజ్ ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ అయితే ఆ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ డౌన్లోడ్ చేసుకున్న వీడియోని మీరు ఏం చేస్తారంటే ఇందులోకి అయితే పెట్టుకొని దాన్ని అయితే కట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేనైతే ఇప్పుడు కొంచెం చూపిస్తాను చూడండి. ఇంకా చూడండి నేనైతే ఇప్పుడు సపోజ్ అయితే పవన్ కళ్యాణ్ చెప్పి అయితే తీసుకున్నాగా ఇందులో నేనేం తీసుకుంటాను అంటే ఒక సపోజ్ అయితే నేను ఇది పొలిటికల్గా అంటే ఎడిట్ చేసుకునేందుకు బాగుంటుంది కాబట్టి నేనైతే కొంచెం ఈ విధంగా అయితే చేశాను. ఇది పిఠాపురం అనుకోండి. ఈ విధంగా పిఠాపురంది ఒక టెంపుల్ అలా తీసుకొని నేనేం చేస్తానంటే ఈ విధంగా మనకైతే లైట్గా వచ్చేలాగైతే తీసుకున్నాను. దాని తర్వాత ఏం చేస్తానంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని నేనైతే దీన్ని అయితే మరీ అంతగా కనిపించకుండా బ్లర్ అన్నా చేసుకోవచ్చు, లేదా మనమైతే ఫెదర్ అన్నా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరైతే మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఫెదర్ అయితే పెట్టుకోండి. నేను ఇప్పుడు జస్ట్ పిఠాపురం అని దేనికి తీసుకున్నానంటే జస్ట్ మనకైతే అది ఇది వచ్చింది అంటే తను ఇది కాబట్టి నేనైతే అది తీసుకోలేదు. బట్ మనకు నచ్చింది అయితే తీసుకోండి. మీకు ఫెదర్ అని చెప్పేసి నాకు నచ్చింది అయితే తీసుకోండి. నేనైతే జస్ట్ అది తీసుకోవాలనుకున్నా అదైతే తీసుకున్నాను. ఇంకా చూడండి ఈ విధంగా ఫెదర్లోకి వెళ్ళేసి స్ట్రెంత్ గింతు ఇవంతా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఈ ఫెదర్లోకి వెళ్ళేసి అయితే ఫెదర్లో అయితే 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్లో మీకు నచ్చింది అయితే మీరు నచ్చిన ఫెదర్ అయితే తీసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇది మీకు ఫెదర్ ఒకవేళ నచ్చలేదంటే నేను జస్ట్ మీకు ఫెదర్ అయితే చూపించడం లేదు. ఒకవేళ మీకు ఫెదర్ నచ్చలేదంటే మీరేం చేస్తారంటే వైప్ కానీ లేదా గషన్ బ్లర్ కానీ వీటిలో మీరు ఏదో ఒకటి అయితే యాడ్ చేసుకునేయండి. మనకైతే కొంచెం బెటర్గానే ఉంటుంది. ఇది లైట్గా వైప్ అయితే యాడ్ చేసుకోండి. గషన్ బ్లర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. దాని తర్వాత మీరు అది ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ ఇచ్చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఆ టెంపుల్ది అయితే తీసుకుంటున్నాను. టెంపుల్ది తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేస్తున్నా. లేదా మీరు ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయకపోయినా మీరు ఏం చేస్తారంటే టైమర్ ఆప్షన్లోకి వెళ్ళేసి కొంచెం స్పీడ్ పెట్టుకున్నా మనకైతే పర్లేదు, కొంచెం స్పీడ్గా అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మీరైతే కొంచెం స్పీడ్ అయితే పెట్టుకునేయండి, మనకైతే సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి బ్లర్ అయితే పెట్టుకోండి. నేనైతే గషన్ బ్లర్ అయినా పెట్టుకుంటా లేదా నేను ఫెదర్ అయినా పెట్టుకుంటా. అది మళ్ళీ అయితే నేనైతే పెట్టుకుంటాను. ఈ విధంగా అయితే పెట్టుకునేయండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్లోకి అయితే వచ్చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ లిరిక్స్ అయితే కాపీ చేసాము, ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. ఇక్కడ నాకు ఏది నచ్చితే అది పెట్టుకుంటా. ఇక్కడ చూడండి నాకైతే గషన్ బ్లర్ బాగా వస్తే నేను గషన్ బ్లరే పెట్టుకుంటా, లేదా నాకు ఫెదర్ బాగా వస్తే నేను ఫెదర్ అయితే పెట్టుకుంటా. మీకు నచ్చింది అయితే మీరైతే పెట్టుకోండి. నాకైతే ప్రజెంట్ అయితే గషన్ బ్లర్ బాగానే ఉంది కాబట్టి నేనైతే గషన్ బ్లర్ అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.